ఇక మీకు ప్యానల్లో ఉన్న వారికి యోటి ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హేట్ స్పీచ్ బిల్ అనేది తీసుకొచ్చారో అది ముందుగా వారి దగ్గర నుంచి మొదలు పెడితే అది తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. వారి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. నిజంగా ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారు అన్నట్టు మొదలు ఎవరైతే వాళ్ళు స్టార్ట్ ఆయన చేసిందన్నో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. మరి ఆయననే కదా మొన్న మాట్లాడింది కేసీఆర్ గారి నుంచి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధించిన ఒక నాయకుడిని తెలంగాణ జాతిపిత అని ప్రజలు కొలుసుకుంటే ఎవడికిరా జాతిపిత, ఏ జాతికి నువ్వు జాతిపిత, హరీష్ రావు జాతి అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా జాతి గురించి విద్వేషపూర్వకంగా మాట్లాడిండు కదా. ముందు ఆయన మీదకి వెళ్ళి చట్ట ప్రకారంగా చర్య తీసుకోమని చెప్పండి. ఆయన ప్రతి దాంట్లో నేను పేగులు మెడకేస్తా, బొక్కలు తీసేస్తా, తలకాయ తీసేస్తా, అక్కడ నల్గొండకు పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జేసీబీ ఎక్కండి మేము తొక్కిచ్చేస్తాం, అసెంబ్లీలో అనరాని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం. అసలు ఒక ముఖ్యమంత్రి అనే సోయి కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన అనేక సందర్భాలలో విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టడం అనేది అది రేవంత్ రెడ్డి గారికే చెల్లుతుంది. కేటీఆర్ గారు మరి తప్పదు కదా, ఒకసారి వాళ్ళు మాట్లాడినప్పుడు అవునండి మేము చాతగాని వాళ్ళం అవుతాం కదా, మేము అరే ఎవడికిరా జాతిపిత, ఎవడురా నువ్వు జాతిపిత అని అంటే ఏం మాట్లాడతారండి? ఆవేశం ఉంటుంది, తెలంగాణ పౌరుషం అందరికీ ఉంటుంది కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆయనకంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, ఆయనకంటే మొదటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి కదా, 60 సంవత్సరాల కళను సాకారం చేసిన గొప్ప నాయకుడు కదా, నీ తండ్రి లాంటి వయసు లాంటి వాడు కదా. మీరు అట్లాంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని మీరు ఈరోజు ఎవడికిరా జాతిపిత, ఎవడు రావు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు అసభ్య పదజాలాలు విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది రేవంత్ రెడ్డి గారికే చెల్లుతుంది కదా. సరే అదొక విషయం. ఇప్పుడు ఆ చట్టం తీసుకురావడం అనేది దాంట్లో ఏమున్నది, 7 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా అని చెప్పేసి చట్టం విద్వేషపరమైన ప్రసంగాలు కానీ, అదేవిధంగా సోషల్ మీడియా, అందులో మీరు కూడా ఇంక్లూడింగే ఉంటారు. అన్ని రాజకీయ ఇప్పుడు ఆయనే అనేక సందర్భాల్లో చెప్పిండు మా పార్టీ అధికారంలో రావడానికి సోషల్ మీడియానే అని చెప్పేసి. మరి ఇలా ఆయననే ఇప్పుడు నిజాన్ని ప్రశ్నించడమా, ప్రశ్నించే గొంతును ఈరోజు నేనే ప్రశ్నించే గొంతునని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు మరి ఆయనలాగా ఇంకా వేరే వాళ్ళు ప్రశ్నించవలసిన అవసరం లేదా? అందరూ ప్రశ్నించాలి కదా, అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది కదా. నీవు తప్పు చేస్తున్నప్పుడు నీ తప్పును ఎత్తి చూపాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని మీరు రెచ్చగొట్టిర్రు మీ ఎలక్షన్ల సందర్భంలో. మీ సొంత పిల్లనిచ్చిన మామనే చెప్తున్నాడు 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్పారు. మరి దాని మీద ఎవరి మీద చర్య తీసుకోవాలి? అక్కడ చెక్డప్ దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అక్కడ ఉన్న అధికారులు ఎప్పుడైతే ఒక పిల్లర్ కుంగిపోయినందుకు అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నాక ఎందుకు, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? అనేక సందర్భాల్లో ఇప్పుడు ఎక్కడనైనా సరే ఇప్పుడు అందరూ ఇప్పుడు సాక్షాత్తు మొన్న అసెంబ్లీలో ప్రసంగంలో కడియం శ్రీహరి గారి మీద మాట్లాడినప్పుడు కడియం శ్రీహరి గారు గురించి గొప్పగా, అంతకంటే ముందు ఆయన ఏం చెప్పిండు, కడియం శ్రీహరి గారిని అంతకంటే ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలోనే ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు, ఆయన నిజంగా కడియం శ్రీహరి గారు ఎస్సీలలో మాలనా మాదిగనా అసెంబ్లీలో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన గ్రామానికి వెళ్ళి అసెంబ్లీ కమిటీ ద్వారా ఆయన ఏ కులం అనేది ఆయన తెలుసుకోవాలి, నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఆయనే చెప్పిండు. మొన్న అదే అసెంబ్లీలో ఆయన ఇప్పుడు సందర్భం వేరు. ఆయన కడియం శ్రీహరి గారు ఏ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో స్పీకర్ గారే ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా నిర్ధారణ చేసిండు. మరి ఆయనే ధరణిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు గారు అవినీతి చేసిండు అని చెప్పేసి కడియం శ్రీహరి గారు చెప్తే దయ్యాలు వేదాలు చల్లించినట్టు కదా. ఆ రోజు ఆ ప్రభుత్వం ధరణి చేసినప్పుడు కడియం శ్రీహరి గారు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ ప్రభుత్వంలో ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా. ఆయనే మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సంకలనం చేరి ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఏ రకమైన చట్ట ప్రకారం తీసుకోవాలి? దానికి ఏదో సరే ఆ సందర్భంలో మా పార్టీలనే ఉండి మా నాయకుడినే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అన్నట్టు ఒకవేళ
కౌశిక్ రెడ్డి గారు ఒకవేళ ఆవేశంలో మాట్లాడినారు ఆయన మీద చర్యలు తీసుకోండి. కానీ మరి మీరు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడారు? మీరే ఇట్లా తుపాకులు పెడుతున్నారు, మా దగ్గర రాజ్ ఠాకూర్ లేరా, కండలు తిరిగిన వీరు తిప్పేసి కొడతాడని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎట్లా మాట్లాడుతున్నారు? అది కూడా తప్పే కదా. అదే విధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందుల స్వామి గారు ఏం మాట్లాడతారు? ఆయన కూడా ఏమంటారు, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఉండి కత్తుల కోలాటం వేస్తామని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో చేస్తారు. అంతకంటే ముందు అసెంబ్లీలో దానం నాగేందర్ గారు ఏమన్నారు, అరే నీ అవ్వ నీ సంగతి చూసుకుంటా అని చెప్పేసి. దళితుల జోలికు దళితుల విషయంలో ఏమన్నా మీరు ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మేము ఆ విధంగా ఇదవుతామని అని ఉంటానేమో, కానీ అది కూడా మాట్లాడడం తప్పే. ఆ రకమైన మా వ్యాఖ్యలు చేయడం కూడా తప్పే. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడడానికి తావు లేదు. ఇప్పుడు ఈ దళితుడా ఎవరైనా అసెంబ్లీలో సభ్యులే. ఎవరు తప్పుగా మాట్లాడినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మరి మీ పార్టీలో ఉన్నప్పుడేమో ఆయన కేసీఆర్ గారికి సరిసమైన నాయకుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే మాట్లాడతారు. అంతకంటే మీరు టీడీపీలో నుంచి బీఆర్ఎస్ లోకి పోయినప్పుడు మాత్రం ఆయన మాలనా మాదిగనా అని చెప్పినప్పుడు మరి ఆయన మీద అప్పుడు ఏ చర్య తీసుకోవాలి? ఆయన నాయకుడే కదా. అంటే మీరు మాట్లాడితే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు చాలా తీసుకురండి. ఇప్పుడు ఇంకొకటి మీ మీద ఇప్పుడు ఇప్పుడు శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గారు ఇప్పుడు దీని మీద ఏ చట్టం తీసుకురావాలి? సాక్షాత్తు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక బీఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, కాంగ్రెస్ సభ్యునిగా ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు స్పీకర్ గారు బీఆర్ఎస్ సభ్యుడని సర్టిఫికేట్ ఇస్తాడు. ఆయన మీద ఏ చట్టం తీసుకోవాలి? ఇప్పుడు ప్రజలకు అందరికి అర్థమవుతుందిగా. ఏలు ముద్ర వేసుకునేటోళ్ళు కూడా తెలుసు కదా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిందని చెప్పేసి. దీన్ని ఏమంటున్నా, ఇది మనం ఈ తెలంగాణ యువతకు, ఈ తెలంగాణలో యువత రాజకీయాలకు కొత్తగా వచ్చే వారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము, ఏం సందేశం ఇస్తున్నాము? మనము మీరు చేసే చట్టాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే ఓకే. మీరు కేవలం దీని తర్వాత వచ్చే చట్టం రేవంత్ రెడ్డి గారి చట్టం రావాలి. ఆయనను ప్రశ్నించవద్దు, ఆయన మాత్రం అందరినీ ప్రశ్నించుకోవద్దు. హైడ్రా అనే అంతకంటే చట్టాలు లేవా? ఒకవేళ ఈ హైడ్రా కంటే ముందు లేవా చట్టాలు? అవినీతి జరిగినప్పుడు ఒకవేళ పర్మిషన్ లేకుంటున్న దాన్ని కూలగొట్టలేదా? అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్లు, ఇంటి ట్యాక్సీలు, కరెంటు బిల్లులు అన్ని గత ప్రభుత్వంలో మీ దగ్గరనే వచ్చి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అది అక్రమం అని చెప్పేసి మీరే కూలగొడుతున్నారు. అదేవిధంగా హైడ్రా అనేది తీసుకొచ్చే చట్టం మీదే, ప్రజలను ఇబ్బంది పెట్టేది మీరే. ఈ రోజు ఇది హీట్ స్పీచెస్ పాలసీ అని తీసుకొస్తారు. మీ మీదే ప్రశ్నించొద్దు. ప్రశ్నించే గొంతుకల మీద మీరు కత్తి పెట్టినట్టే కదా. మరి మీరు ప్రశ్నించినప్పుడు ప్రశ్నించండి. ప్రశ్నించండి. ఒక క్రమబద్ధంలో దాన్ని ఎలా ఉండాలంటే ఒక ఇచ్చలేడిగా ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది రాయడం, ఏది పెడితే అది మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక విలువ ఉంటుంది. ఆయన చాలా అత్యున్నతమైన పదవులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడడం, ఆ రకమైన మాటలు, ఆ రకమైన దూషణం, తీన్ ఫుట్టు, తర్వాత లిల్లీ పుట్టు, ఏదైతే గుంపు మేస్త్రి, ఇలాంటివి కొన్ని తీన్ ఫుడ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తిలో జగదీశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ముందు మాట్లాడారు. ఆయన కంటే ఎన్ని ఫీట్ల ఎక్కువ ఉన్నాం అని చెప్పేసి అప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు. ముందు మాట్లాడి ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడడం తప్పు కదా. ఇప్పుడు ప్రశ్నించొద్దు అని అంటే ఒకటి మూసీ శుద్ధీకరణ కోసం 16,000 కోట్లతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీ తయారు చేసి పెడితే 1,50,000 కోట్లతోటి మీరు మూసీ ప్రక్షాళన చేసి పెడుతున్నారు. దాని మీద ప్రజలు ప్రశ్నించొద్దా? ప్రజల పక్షాన మా పార్టీ ప్రశ్నించొద్దా? అది తప్ప. కానీ ఫేక్ వార్తలు రాయదు, ఫేక్ ప్రచారం. ఇప్పుడు ఫేక్ వార్తలు 5,000 కోట్లు విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు అని చెప్పి ఫేక్ ప్రచారం చేసింది. ఫేక్ ప్రచారం కాదు, అది సాక్షాత్. నేను అదే ఆ రోజు మన ముగ్గురికే జరిగింది. 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ విగ్రహం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వమే ప్రకటించింది. మళ్ళీ తర్వాత 7,000 కోట్లతోటి 21 కిలోమీటర్ 7,000 తర్వాత ప్రకటించారు. ముందు వాళ్ళ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ అని చెప్పేసి. దానికోసం మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అని అర్థం. వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటననే దానికి 5,000 కోట్లు అని చెప్పి వాళ్ళ పార్టీ ప్రభుత్వం నుంచే వచ్చింది. దాని తర్వాత 21 కిలోమీటర్ కు 7,000 కోట్లు అని వచ్చింది. ఇప్పుడు ఇంకోటి మన ఈశ్వరుని విగ్రహం పెడతామని చెప్పేసి మళ్ళీ దానికి ఒకటి పెడతారు. ఇప్పుడు ఏది చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు
ప్రజలకు ఉపయోగపడే పాలసీని చట్టాలను రూపొందించి ప్రజలకు ఉపయోగపడాలి, ఆయన ప్రజలకు ఏమన్నా లబ్ధి చేకూర్చాలి. కానీ ఆయనకు కాంట్రాక్ట్ అనేక లక్షల కోట్లు వేల కోట్ల కాంట్రాక్టర్లు ఇచ్చి ఆయన కల్లా కమిషన్ల కోసం ఆ కమిషన్లు తీసుకుంటా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కానీ మీడియా మీలాంటి మీడియాలు ప్రశ్నిస్తే మీ మీద కూడా చట్ట ప్రకారమైన చర్య తీసుకుంటామని బెదిరిస్తే మీరు కూడా మరి దానికి అంగీకరిస్తే చెప్పండి. ఎవరు అంగీకరించడానికి ఎవరు అంగీకరించారు? తెలంగాణ ప్రజలు కూడా అంగీకరించారు. ఆయన ఉన్నది ఇంకొక 6 నెలల్లో సంవత్సరం ఉంటే ఉంటుండొచ్చు, లేకపోతే ఇలాంటి ప్రచారాలే అరే ఏదైనా జరగవచ్చు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారిని వదులుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీని వదులుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది అద్భుతం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి చూడండి. రైట్ 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 గా గడ్డం సాయి కిరణ్ గారు. సరే